నా పేరు నాగూర్ వలి, చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే సేంద్రియ వ్యవసాయమే వ్యవసాయానికి భవిష్యత్తు. సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను, అధిగమించాల్సిన సవాళ్లను ఈ ఆడియోలో షేర్ చేశాము. మనం ఆహారాన్ని పండించే విధానంలో విప్లవాత్మక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. పంట దిగుబడి నుండి మెరుగైన నేల ఆరోగ్యం వరకు ఈ ఆడియోలో అన్నింటినీ కవర్ చేశాము. సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో ఎక్కువ మంది రైతన్నలు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు. వినియోగదారులు కూడా సేంద్రియ ఆహారంపై మక్కువ చూపుతున్నారు. 3 ఏళ్ల పాటు సహజ వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ కల్పించబోతోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తెలిపారు. గుజరాత్లో సహజ వ్యవసాయంపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ దేవవ్రత్ గారు మరియు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు పాల్గొన్నారు. దేశంలోని రైతులు తమ భూమిలోని కొంత భాగంలో సహజ వ్యవసాయం చేసి 3 ఏళ్ల పాటు సబ్సిడీ పొందాలని పిలుపునిచ్చారు. రసాయనాల నుండి భూమాతను రక్షించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కలను సాకారం చేయాలని కోరారు. రాబోయే తరాలు ఆరోగ్యంగా ఉండేందుకు సాయశక్తిలా కృషి చేస్తామన్నారు. ఈ అంశంపై దేశంలోని 1 కోటి మంది రైతన్నలకు అవగాహన కల్పిస్తామని, తద్వారా వారు దేశంలోని ప్రతి మూలకు వెళ్లి ప్రచారం చేయవచ్చని చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సేంద్రియ వ్యవసాయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రోత్సహిస్తామని చెప్పారు. గిరిజన రైతులు ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని రాహుల్ గారు సూచించారు. దేశంలోని రైతులంతా ప్రకృతి సేద్యం వైపు మళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులతో ఆయన మాట్లాడారు. క్రిమి సంహారక రసాయనాల వలన అనేక వ్యాధులు ప్రబలుతున్నాయని, పంట పొలాలు పాడవుతున్నాయని ఆయన చెప్పారు. గ్రామాల్లోని రైతులు వ్యవస్థీకృతం కావాలన్నారు. నిపుణుల సలహాలు తీసుకొని వేర్వేరు పంటలను పండించాలని ఆయన కోరారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో నాణ్యత, వైవిధ్యం, స్వచ్ఛతలకు ప్రాధాన్యత ఇస్తే మార్కెటింగ్ సమస్య ఉండదని రాష్ట్ర మార్కెటింగ్ సంచాలకురాలు లక్ష్మీబాయి గారు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కెటింగ్ శాఖాపరంగా రైతులకు అవసరమైన సేవలను అందిస్తామన్నారు. వాటిని వినియోగించుకోవాలని కోరారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ రఘురామిరెడ్డి గారు మాట్లాడుతూ రైతులకు పంట ఉత్పత్తుల మార్కెటింగ్ సవాలుగా మారిందని, పరిశ్రమల్లో అధిక ఉత్పత్తి చేస్తే బోనస్ లభిస్తుందని, కానీ వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తి కారణంగా నష్టాలు రావడం దురదృష్టకరమని తెలిపారు. త్వరగా పాడైపోయే పంట ఉత్పత్తుల మార్కెటింగ్ సమస్యను రైతులు అధిగమించాలని కోరారు. వ్యవసాయ స్వచ్ఛంద సంస్థలు రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. పంటల సాగులో రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలని శాస్త్రవేత్తలు సూచించారు. సహజ వ్యవసాయ శాస్త్రవేత్తలు సబర్మతి గారు, సంభవ్ గారు, కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి యోగితా రాణా గారు, మేనేజ్ డైరెక్టర్ జనరల్ చంద్రశేఖర్ గారు, తెలంగాణ వ్యవసాయ ఉద్యాన సంచాలకులు గోపి గారు మరియు అశోక్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయానికి మద్దతు ఇచ్చేలా పాఠ్యాంశాలు ఉండాలని, పరిశోధనలు సాగాలని వారు సూచించారు. సేంద్రియ వ్యవసాయం సహజ పద్ధతులపై దృష్టి పెడుతుంది మరియు సింథటిక్ రసాయనాలను నివారిస్తుంది. ఈ విధానం మన పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా జీవ వైవిధ్యాన్ని మెరుగుపరుస్తుంది, నేల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు స్వచ్ఛమైన నీటి వనరులను నిర్ధారిస్తుంది. సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో రైతులు పంట మార్పిడి, పెర్మాకల్చర్ మరియు ఆగ్రో ఫారెస్ట్రీ వంటి వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. ఈ పద్ధతులు పోషకాహారాన్ని అందించడమే కాకుండా కార్బన్ను సీక్వెస్టర్ చేయటం, నేల కోతను ఎదుర్కోవటం మరియు స్థానిక పర్యావరణ వ్యవస్థలకు మద్దతు ఇవ్వడంలో కూడా సహాయపడతాయి. వినియోగదారులు కూడా ఆహార ఉత్పత్తుల నాణ్యతను కోరుకుంటున్నారు. సేంద్రియ ఆహార ఉత్పత్తులను వారి ఆరోగ్యం కోసం ఎంపిక చేసుకుంటున్నారు. కాబట్టి సేంద్రియ వ్యవసాయానికి ఇప్పుడు మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు మద్దతు ఇవ్వండి. సేంద్రియ వ్యవసాయం ఇది ఫ్యూచర్ వ్యవసాయం అని తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ సమాచారం మీకు ప్రయోజనకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. వ్యవసాయం యొక్క భవిష్యత్తు మరియు స్థిరమైన పద్ధతులపై ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.